ఆంధ్రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ షల్లి ప్రియ. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన మార్పుల నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అంచనాల వరకు నేటి టాప్ స్టోరీస్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కొత్త రూపం దాల్చింది. అటు పోలవరం నిధులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మన హైదరాబాద్ నగరం కాలుష్య రహితంగా మారబోతోంది. వీటన్నిటితో పాటు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అన్నమయ్య జిల్లా పునర్వ్యవస్థీకరణ. కడప జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా మదనపల్లె కేంద్రంగా 25 మండలాలతో అన్నమయ్య జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కొత్త జిల్లా బుధవారం నుంచి అమల్లోకి రావడంతో సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మదనపల్లెలోని బీటీ కళాశాల మరియు ఇతర భవనాల్లో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు పరిశీలన చేపట్టారు. దీనివల్ల పరిపాలన వేగవంతమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. పోలవరం ప్రాజెక్టు వివరాలు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్రం 99.38% నిధులను ఖర్చు చేసినట్లు వెల్లడించింది. 2014 నుండి 2025 అక్టోబర్ వరకు 20,658.67 కోట్లు విడుదల కాగా దాదాపు అంతా ఖర్చయింది. మొదటి దశ పనుల కోసం మరిన్ని గ్రాంట్లు విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు సాగునీరు అందనుంది. పవన్ కళ్యాణ్ రైతు పక్షపాతి. శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 20.62 కోట్లను మంజూరు చేయించింది. వైకుంఠ ఏకాదశి నాడు పనులను ప్రారంభించారు. కొబ్బరి రైతుల సమస్యలను తీర్చడమే లక్ష్యంగా 8.50 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చేపట్టనున్నారు. ఇది కోనసీమ రైతులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. హైదరాబాద్ క్యూర్ ప్రణాళిక. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ విధానాన్ని ప్రకటించారు. నగరాన్ని 12 జోన్లు 300 వార్డులుగా విభజించి పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేధంతో పాటు చెరువులు, నాలాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాలనీ సంఘాలతో కలిసి నగరాన్ని ప్రక్షాళన చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కర్ణాటక పారిశ్రామిక వృద్ధి. కర్ణాటక రాష్ట్రం ఐటీ రంగాన్నే కాకుండా అంతరిక్షం, వైమానిక రంగాల్లోనూ ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2020 నాటికి కొత్త పారిశ్రామిక విధానాలతో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పరుగు పెట్టనుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరు నేడు ఢిల్లీ, ముంబై నగరాలకు దీటుగా పారిశ్రామిక హబ్గా మారింది. అంకుర సంస్థల నుంచి భారీ పరిశ్రమల వరకు అక్కడ బలమైన వ్యవస్థ ఏర్పాటైంది. ఐబొమ్మ రవి అరెస్టు వివరాలు. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 2019-23 మధ్య కాలంలో పైరసీ సినిమాల ద్వారా ఇతడు కోట్లు సంపాదించినట్లు తేలింది. పోలీసులకే సవాల్ విసిరి సాక్ష్యాధారాలు అడిగిన రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ రాగానే పట్టుబట్టాడు. తన నేరాలకు ఇతరులను పావులుగా వాడుకోవడంలో ఇతడు సిద్ధహస్తుడని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి ముర్ము విద్యా సందేశం. గిరిజనుల అభివృద్ధికి విద్యావంతులు తోడ్పడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఖండ్ పర్యటనలో పిలుపునిచ్చారు. చదువుకున్న వారు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కేంద్రం గిరిజనుల సమ్మిళిత అభివృద్ధికి అంకితమైందని ఆమె స్పష్టం చేశారు. నక్సలిజం నుండి బయటపడిన గ్రామాలు నేడు అభివృద్ధి పథంలో ఉన్నాయని ఆమె ప్రశంసించారు. కొత్త ఉపాధి హామీ చట్టం విబిజి రామ్జీ. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విబిజి రామ్జీ చట్టం వల్ల రాష్ట్రాలకు నిధుల కేటాయింపు పెరగనుంది. ఎంజీ నరేగాతో పోలిస్తే ఈ పథకం ద్వారా ఉపాధి పని దినాలు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. 2026-27 సంవత్సరానికి కేంద్రం 96,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. ఈ నిధులను మరింత ఉత్పాదక పనుల కోసం ఖర్చు చేయడానికి వీలవుతుంది. నూతన సంవత్సర వేడుకల విశేషాలు. ప్రపంచంలోనే అందరికంటే ముందుగా కిరిబాటి ద్వీపదేశం 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. భారత కాలమాన ప్రకారం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 అక్కడ వేడుకలు మొదలవుతాయి. అమెరికాలోని సమోవా దీవులు అందరికంటే ఆలస్యంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భూమిపై తొలి సూర్యకిరణాలు తూర్పు ఆసియా ప్రాంతంలోనే ప్రసరిస్తాయి. H1B వీసా నిబంధనల్లో మార్పులు. అమెరికా H1B వీసా జారీ ప్రక్రియలో ర్యాండమ్ లాటరీ పద్ధతిని పక్కన పెట్టి నైపుణ్యం ఆధారిత విధానాన్ని తెచ్చింది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫిబ్రవరి 27 నుండి ఈ కొత్త విధి విధానాలు అమల్లోకి వస్తాయి. అత్యధిక వేతనం మరియు నైపుణ్యం ఉన్న వృత్తి నిపుణులకే వీసా పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివల్ల నిపుణులైన భారతీయులకు మేలు జరిగే అవకాశం ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ రికార్డులో భారతదేశం జపాన్ కు వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుత జీడిపి వృద్ధి రేటు 8.2%గా నమోదైందని కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 ఏళ్లలో జర్మనీని కూడా అధిగమించి భారత్ 3వ స్థానానికి చేరుతుందని అంచనా. 2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత మహిళల T20 సిరీస్ విజయం. శ్రీలంకతో జరిగిన ఆఖరి T20లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 5-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా, షఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచారు. దీప్తి శర్మ T20 క్రికెట్ లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పింది. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. పరిపాలనలో మార్పులైన, క్రీడల్లో విజయాలైన రన్ టీవీ తెలుగు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ, సైనింగ్ ఆఫ్.